విభజన ఇష్యూతో తొలి రోజుల్లో సీమాంధ్రలో కొంత ఇబ్బంది పడ్డా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది కాంగ్రెస్. లోపాలను సరిచేసుకోవడానికి, ఓట్లు రాబట్టుకోవడానికి ఎత్తుగడలు వేసింది. సీమాంధ్రలో మొదటి నుంచి పార్టీతో ఉన్న వర్గాలను కొంతవరకైనా నిలబెట్టుకోవడానికి ప్రయత్నించింది. బీసీ వర్గానికి చెందిన రఘువీరారెడ్డిని పీసీసీ చీఫ్ చేసిన నాయకత్వం ప్రచార కమిటీలో కాపు వర్గానికి పెద్దపీట వేసింది. సీమాంధ్రలో మొదటి నుంచి టీడీపీకి కీలకంగా ఉన్నాయి బీసీ వర్గాలు. అందులో బలమైన యాదవ వర్గం నుంచి యనమల రామకృష్ణుడు, పాలేటి రామారావు వంటి వారు టీడీపీ హయాంలో మంత్రులుగా కూడా పనిచేశారు. దీంతో వ్యూహాత్మకంగా ఢిల్లీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ బాధ్యతలను యాదవ వర్గానికి కట్టబెట్టారు. అలాంటిదే చిరంజీవిని ప్రచార సారథిగా నియమించడం. కోస్తా జిల్లాల్లో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవికి ప్రచార కమిటీ పగ్గాలు అప్పగించి ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బెజవాడలో వంగవీటి రంగా హత్య తర్వాత కోస్తాలో కాంగ్రెస్ కు అండగా నిలిచింది కాపు వర్గం. ఇక వైసీపీ పేరుతో జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో రెడ్డి వర్గంలో కాంగ్రెస్ పట్టు దెబ్బతింది. దీంతో కాంగ్రెస్ లో కాపులకు పెద్దపీట దొరికింది. ఇది ఆ వర్గంలో పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కోస్తాలో పెద్ద సంఖ్యలో ఉన్న దళితులు మొదటి నుంచి కాంగ్రెస్ కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. వైసీపీ ప్రభావంతో కొన్ని వర్గాలు దూరమైనా దళిత వర్గాల్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. అందులో భాగంగానే జేడీ శీలం, కొప్పుల రాజు లాంటి వారికి పార్టీలో పెద్దపీట వేసింది. వారితో ప్రచారం చేయించింది. ముస్లిం ఓట్ బ్యాంకును ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. వైఎస్ హయాంలో ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ అధినేత జగన్ మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ క్రెడిట్ కాంగ్రెస్ దేనని సోనియా ప్రచారంలో చెప్పారు. దీన్ని ప్రచారం చేయడం వల్ల ముస్లిం వర్గం మళ్లీ కాంగ్రెస్ వైపు వస్తుందని అంచనాలు వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. గురించి ఏమాత్రం అంచనాలు లేకపోయినా జాతీయ పార్టీగా తన ప్రభావాన్ని నిలబెట్టుకోవడం, మళ్లీ ఎదగడానికి పునాదులు వేసుకోవడంపైనే ఏపీ కాంగ్రెస్ దృష్టి పెట్టింది.